ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి, అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు ఎంత మంచి ఫ్రూట్స్ తీసుకున్నా సరే ఆ న్యూట్రిషన్ మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అని అంటే ఫ్రూట్స్ తీసుకునే పద్ధతి కూడా తెలిసి ఉండాలి. సో ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ పొందుతాం, అలాగే ఎలా తీసుకోకూడదు అనేది చూద్దాం. నెంబర్ 1, కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఫ్రూట్స్ని మరే ఇతర ఆహార పదార్థాలతోనూ కలిపి తీసుకోకూడదు. మనలో చాలామంది ఫ్రూట్స్ని ఏదర్ డిన్నర్తోనో లేదా లంచ్తోనో కలిపి తీసుకుంటూ ఉంటారు. అలాగే లంచ్ ఆర్ డిన్నర్ అయిన వెంటనే కూడా తీసుకుంటూ ఉంటారు మరికొంతమంది. కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే దీనికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, జనరల్గా మనం తీసుకునే లంచ్ ఆర్ డిన్నర్ డైజెషన్కి అరౌండ్ 3 hours పడుతుంది. కానీ ఫ్రూట్స్ విషయానికి వస్తే డైజెషన్కి అరౌండ్ 30 minutes పడుతుంది. ఈ టైం డిఫరెన్సెస్ వల్ల మన పొట్టలో ఫెర్మెంటేషన్ జరిగి యాసిడ్స్ రిలీజ్ వల్ల మీకు గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది. మరొక ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే జనరల్గా మనం లంచ్ని కుక్డ్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తాం. సో కుక్డ్ ఫుడ్ డైజెషన్కి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ వేరు, అలాగే ఫ్రూట్స్ని రాగా తీసుకుంటూ ఉంటాం, దానికి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ వేరు. సో దీనివల్ల మన డైజెషన్ మెకానిజం ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఫ్రూట్స్ని విడిగానే తీసుకోండి. అలాగే ఏ ఆహార పదార్థాలతోనూ కలిపి తీసుకోవద్దు. అలాగే విడివిడిగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. నెంబర్ 2, అలాగే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock కల్లా మీ ఫ్రూట్స్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. రీజన్ ఏంటి అని అంటే జనరల్గా మన ఫ్రూట్స్లో ఫార్మిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ ఇలాంటి ఎంజైమ్స్ ఉంటాయి. సో ఏదర్ 1 or 2 ఫ్రూట్స్ తప్పించి మిగతావన్నీ కూడా మన నిద్రకి హెల్ప్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల మనకి నిద్ర సరిగ్గా పట్టదు. అందువల్లే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock కల్లా మీ ఫ్రూట్స్ ఇంటేక్ని కంప్లీట్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. మెయిన్గా డైట్ చేసేవాళ్ళు జనరల్గా డిన్నర్లో ఫ్రూట్స్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి వారు ఈవినింగ్ 7 PM కల్లా వీలున్నంత వరకు మీ ఫ్రూట్స్ ఇంటేక్ని కంప్లీట్ చేసుకుంటే ఒకటి ఇబ్బంది పడకుండా ఉంటారు, రెండవది హెల్త్ బెనిఫిట్స్ మ్యాక్సిమం పొందుతారు. నెంబర్ 3, ఫ్రూట్స్ని తినండి, తాగొద్దు. మనలో చాలామంది ఇళ్లలో పేరెంట్స్, పెద్దవాళ్ళు జనరల్గా పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు చేయడానికి టేస్టీగా ఉంటే పిల్లలు ఇష్టపడతారని ఫ్రూట్స్ని ఏదర్ జ్యూస్ ఫామ్లోనో లేదా మిల్క్ షేక్, స్మూదీ ఫామ్లోనో ఇస్తుంటారు. వన్స్ ఇన్ ఏ వైల్ ఇది పర్లేదు, కానీ రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటే యాక్చువల్గా ఫ్రూట్స్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి అందవు. సో దీనిలో మెయిన్గా 2 బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అని అంటే దీనిలో మీరు యాడ్ చేసే షుగర్ కంటెంట్. నెంబర్ 2 ఏంటి అని అంటే యాక్చువల్గా మనం జ్యూసర్లో వేసి ఫ్రూట్స్ని జ్యూస్ చేయడం వల్ల ఆ హై ప్రెజర్ అండ్ హీట్ వల్ల ఫస్ట్ థింగ్ దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, ఇంకా న్యూట్రియంట్ లాస్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి అందవు. సో అదే మీరు ఫ్రూట్ని హోల్సమ్ అంటే ఫ్రూట్ లాగా కనుక తీసుకుంటూ ఉంటే ఫైబర్ లాస్ ఉండదు. అలాగే ఆ ఫైబర్ మన గట్ హెల్త్కి, అలాగే మన పేగుల క్లీనింగ్కి చక్కగా యూజ్ అవుతుంది. సో వీలున్నంత వరకు ఫ్రూట్స్ని ఫ్రూట్స్ లాగానే తీసుకోండి, జ్యూస్ ఫామ్లో తీసుకోవద్దు. మరొక చిన్న అడ్వైజ్ ఏంటి అని అంటే సీజనల్ ఫ్రూట్స్ని అలాగే లోకల్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. లైక్ దానిమ్మ, జామ, బొప్పాయి, మామిడి, అరటిపండు, సపోటా ఇలా సీజనల్ ఫ్రూట్స్ని అలాగే లోకల్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. సో సరైన పద్ధతిలో తినండి, మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ని పొందండి. స్టే హెల్దీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.